పల్నాడు జిల్లా ఎస్పీ గారికి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీడియా వారికి నా నమస్కారములు. నా పేరు సోడిశెట్టి మంజు భార్గవి. మాది చిలకలూరుపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, ఇర్లపాడు గ్రామం. నేను చదువుకోవడం కోసం మా నాన్నమ్మ గారి ఊరైన అద్దెకి వెళ్ళాను. అక్కడ నాకు చాలా దగ్గర బంధువు అయిన రామానాయుడు నా వెంటపడి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పదే పదే చాలాసార్లు నా వెంటబడి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు. ఆ క్రమంలో నేను ప్రెగ్నెన్సీ అయ్యాను. ఇతను అద్దెంట్లో విశ్వభారతి కాలేజ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఆ సమయంలో. అయితే ఈ టైంలో తనకి వేరే మ్యారేజ్ కుదిరింది. తన ఆస్తి కోసం, ఎక్కువ కట్నం ఆస్తి కోసం వేరే అమ్మాయిని చేసుకోబోతుండగా నాకు అది తెలిసి నేను 8/2/2022లో నష్టపేట దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ మేరకు నష్టపేట పోలీస్ వారు నాతో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ని, జెంట్ కానిస్టేబుల్ని ఇచ్చి నష్టపేట పంపించారు. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకొక రోజు టైం ఇచ్చారు. మళ్ళీ 9వ తారీఖు మా అత్తయ్య అయినా, మా అమ్మమ్మ అత్తయ్య అయినా సోడిశెట్టి వెంకట సుబ్బమ్మ, మేకల్ నరేంద్ర, ధర్మవరపు దుర్గాప్రసాద్ మరియు చాలామంది పెద్దవాళ్ళు, ఒక 100 మంది పైగా ఉన్నారు. అందరు వచ్చి నన్ను, అటు కూడా ఆడపిల్ల ఉంది, నువ్వు ఒక ఆడపిల్లవి, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటాను అంటుంది, కాబట్టి నువ్వు చిన్న మావయ్యని చేసుకో, తను పెద్ద మావయ్యని చేసుకుంటుంది అని అందరూ బలవంతంగా ఒప్పించారు. అయినా నేను ఒప్పుకోలేదు. చాలా చాలా బలవంతంగా ఒప్పించారు. అలా ఆ టైంలో 19/2/2022లో నాకు మల్లవరం డ్యామ్ పెళ్లి జరిగింది. మా చిన్న మావయ్య అయిన సోడిశెట్టి కామేశ్వరరావుతో పెళ్లి జరిగినాక 3 రోజులు మేము మా ఇంట్లో ఉన్నాం. ఆ 3 రోజుల తర్వాత తను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, నేను 16 రోజుల పండుగ వస్తాను, అప్పటి వరకు నువ్వు మన ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిన తర్వాత రామానాయుడు నాతో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను మళ్ళీ ఫిజికల్గా, మెంటల్గా, వర్బల్గా కూడా అబ్యూస్ చేస్తున్నాడు. చాలా చాలా మాట్లాడుతున్నాడు. నువ్వు నాతోనే ఉండాలి, నాకే చేయాలి, మా తమ్ముడికి నువ్వు అసలు కాపురం చేయకూడదు, నాతో ఉంటేనే ఇంట్లో ఉంటావు, నేను చెప్పిందే జరగాలని చాలా చాలా టార్చర్ పెడుతున్నాను సార్. అది నేను మా ఆయనకి చెప్తే, చాలాసార్లు ఫోన్ చేస్తే మా ఆయన నువ్వు మా ఇంటి పరువు తీసావు, కేసు పెట్టావు, నీకు ఇది ఇలానే జరగాలి, మా అన్ననేమన్నా అంటే నువ్వు ఊరుకోను అని ఇలా ఒక 20 రోజుల వరకు ఇంతే టార్చర్ జరిగింది. ఇంకా నేను భరించలేక మా అమ్మ వాళ్ళని పిలిపించి నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను. తరువాత ఇంకా ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్ 2023 వరకు మధ్యలో 14